హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం క్యూసీసీ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ ఎలా చేయాలి అంటే ముందుగా మనకు క్యూసీసీ రెఫరల్ లింక్ అనేది ఉంటుంది. క్యూసీసీ రెఫరల్ లింక్ ద్వారా మనం క్యూసీసీలో రిజిస్ట్రేషన్ అయిపోయి మనకు కే వ్యాలెట్ అనేది ఉండాలి. వ్యాలెట్లో మనం కాయిన్స్ని మాల్దీవ్స్ ఎంపీపీ నుంచి ఐఎస్డిటీస్ పర్చేజ్ చేసుకోవచ్చు, లేదా కే వ్యాలెట్లోకి కూడా మీ వ్యాలెట్ అడ్రస్తో యూఎస్డిటీ ఐఎస్డిటీ అనేది బయట నుంచి పర్చేజ్ చేసుకొని వాళ్ళు వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. మనకి ట్రస్ట్ వ్యాలెట్ నుంచి యూఎస్డిటీని తీసుకొని ఐఎస్డిటీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఐఎస్డిటీని డైరెక్ట్గా తీసుకొని కూడా చేసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో ఇప్పుడు మనకి ట్రేడింగ్ స్టార్ట్ అయింది కేవలం 25th రోజు ఈవినింగ్ 5 o'clock నుంచి ఒక 1.5 hour ట్రేడింగ్ జరిగింది. మళ్ళీ అది సర్వర్ చాలామంది ట్రాఫిక్ రావడం వల్ల అది ఆగిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే అంటే 26th ఎర్లీ మార్నింగ్ 1:30కి ఇచ్చారు. ఒక 1 hour 1.5 hour జరిగింది. అప్పటికి $7 అంటే 651తో స్టార్ట్ అయినటువంటి ఈ ట్రేడింగు $125లకు వెళ్ళిపోయింది. అంటే 125 ఐఎస్డిటీస్ ఇక్కడ 12,500 రూపాయలకి వెళ్ళింది. అంటే ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిగా ఏ క్రిప్టో కాయిన్ కూడా ఈ రేంజ్లోకి వెళ్ళలేదు. కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల దాన్ని కొద్ది రోజులు అంటే కేవలం ఐఎస్డిటీ ద్వారానే చేసుకోవాలనేటువంటిది ఉండడం వల్ల, కొత్త ఎక్స్చేంజ్ కావడం వల్ల, ట్రాఫిక్ రావడం వల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్ అంటే ఈరోజు జియోటస్కి కానీ మనకు ఎక్కడ ఉన్నటువంటి వరల్డ్లో టాప్ ఏవైతే ఉన్నాయో వాటికి సమానంగా ఈ యొక్క క్యూ ఎక్స్చేంజ్ అనేది ఉంది. దాని ట్రాఫిక్ అనేది రావడం వల్ల మరియు ఐఎస్డిటీస్ చాలామంది కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోవడం వల్ల ఇక్కడ కొంత టైం అనేది ఇవ్వడం జరిగింది. నిన్న 8th రోజు మనకి ఈవినింగ్ 5 o'clockకి ఇచ్చారు. 5 o'clock ఇచ్చినప్పుడు $125 నుంచి మొదలు పెడితే మనకి రాత్రికి రాత్రే అది 1,00,000 రూపాయలకు చేరుకుంది. ఆ 1,00,000 నుంచి ఇప్పుడు 3,00,000కి చేరుకుంది. అంటే ప్రపంచ చరిత్రలో ఈ యూనివర్స్లో ఈ గ్లోబ్లో ఎక్కడ కూడా కని విని ఎరగని రీతిలో ఈ యొక్క కాయిన్ అనేది దూసుకు వెళ్తుంది. ప్రపంచంలో అగ్రగామిలో ఉన్నటువంటి మొదటి కాయిన్ బిట్ కాయిన్, రెండో కాయిన్ అనేది ఇథీరియంను నిన్న క్రాస్ చేసి నిలకడగా అక్కడ ఈరోజు స్టేబుల్గా ఉంది. కాబట్టి మనకు తెలిసినటువంటి ఒక 10 కాయిన్స్ ఉన్నవి. ఆ 10 కాయిన్స్ను కూడా ఈ ఎక్స్చేంజ్లో పెడతారు. ఈ 10 కాయిన్స్ కూడా ఇందులో ట్రేడ్ అవుతాయి. టాప్ 10లో ఉన్నటువంటి 10 కాయిన్లు కూడా మీరు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. యూఎస్డిటీని ఐఎస్డిటీగా, ఐఎస్డిటీ నుంచి యూఎస్డిటీగా మార్చుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ యొక్క సిఇఓ గారు డాడీ కిలపర్తి వెంకట్రావు గారు దీన్ని అన్నీ కూడా సన్నాహాలు చేస్తున్నారు. మనం ఇక్కడ లాగిన్ ఎలా కావాలి? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రోమ్లోకి వెళ్ళేసి QCCEX.com అనేది మన యొక్క సైట్. అంటే ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్ళు అంటే నాలెడ్జ్ విషయంలో ఇక్కడ చాలా సింపుల్గా ఉండేటువంటి పర్సన్స్ కూడా ఇక్కడ లాగిన్ కావడానికి ఈజీగా ఈ వెబ్సైట్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి QCCEX.com లాగిన్ అనేది కొడితే మనకి ఇక్కడ ఎవరికైనా ఇక్కడ క్యూ ఎక్స్చేంజ్ సైన్ అప్ పక్కన 3 లైన్స్ ఉంటుంది. ఇక్కడ సైన్ ఇన్లోకి వెళ్ళి సైన్ ఇన్ క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు రిజిస్టర్ అయి ఉన్నారు కాబట్టి మన మెయిల్ ఐడి అనేది ఆల్రెడీ వస్తుంది. ఈ మెయిల్ ఐడి అనేది క్లిక్ చేసేసి మనం ఆల్రెడీ ఆటోమేటిక్గా నేను ఆటో సేవ్ పాస్వర్డ్ పెట్టాను. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది క్లిక్ చేసేసి సైన్ ఇన్ చేసుకుంటే మనకు సైన్ ఇన్ అనేది అవుతుంది. చూడొచ్చు ఇక్కడ మన పేరుతో వచ్చేసింది. ఇక్కడ మన కమిషన్ వ్యాలెట్ మొన్నటి వరకు రెఫరల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి మీరు కౌంట్ చేయండి. అది రెఫరల్ ఇన్కమ్ ఎంత ఉందో ఐఎన్ఆర్లకు కనుక కన్వర్ట్ చేస్తే ఇది కూడా డాడీ గారు 6 months తర్వాత లేదా అంతకంటే ముందే దీన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇది 0.40% అనేది ఇయర్లీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రెఫరల్ అనేది చేశారో రెఫరల్ వల్ల ఇక్కడ చూడొచ్చు మనకు 8,128 రెఫరల్స్ వల్ల 659 క్యూసీసీ కాయిన్స్ వచ్చాయి. నిన్ననే నైట్ 10:30 నుంచి 12:30కు జూమ్ జరిగింది. మీరు మన యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. డాడీ చెప్పారు ఒక్కటే విషయం, కంపెనీ సిఇఓ గారు చెప్పింది ఏంటంటే కాయిన్ని 1,50,00,000 వరకు నేను 1 yearలో తీసుకెళ్తాను, అంతకంటే ముందే తీసుకెళ్తాను అని చెప్పారు. ఈరోజు కూడా సాయంకాలం చెప్పినటువంటి విషయం ఏంటి అంటే బిట్ కాయిన్ని డాడీ కాయిన్తో
బీట్ చేస్తా అన్నారు, కానీ బిట్ కాయిన్ని క్యూసీసీ కాయిన్తోనే బీట్ చేస్తానని ఇక్కడ వివరించారు. ప్రపంచ చరిత్రలో ఏ కాయిన్కు కూడా ఒక ప్రోడక్ట్ అనేటువంటిది ఉండదు. ఇక్కడ ప్రోడక్ట్స్ అనేటువంటిది జస్ట్ లైక్ కంగన్ వాటర్ లాంటి మిషన్ కానీ, అలాగే బైక్స్ కానీ, తర్వాత సౌత్ కొరియా వాళ్ళ టెక్నాలజీతో ఉన్నటువంటి టీవీస్ కానీ అన్నీ కూడా ఇప్పుడు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే హెల్త్ ప్రోడక్ట్స్ కూడా, అంటే ఆల్రెడీ యూజ్ చేసినటువంటి మరియు రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని తీసుకొని ఆయన టెస్ట్ చేసేసి చేయడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ క్యూసీసీ మనకి $2490 3.84% అనేది ఇవాళ జరిగినటువంటి ట్రేడింగ్. ఇక్కడ పైన క్యూ ఎక్స్చేంజ్కి ఎదురుగా మన వి షేప్ని క్లిక్ చేస్తే మనకు వ్యాలెట్ని క్లిక్ చేస్తే వ్యాలెట్ అనేది వస్తుంది. వ్యాలెట్లో 2 వ్యాలెట్స్ ఉంటాయి, ఒకటి స్పాట్ వ్యాలెట్, రెండవది కమిషన్ వ్యాలెట్. కమిషన్ వ్యాలెట్ అంటే మన రెఫరల్ చేయడం ద్వారా వచ్చినటువంటిది. స్పాట్ వ్యాలెట్ అంటే మన యొక్క డాలర్స్, మనం ఏదైతే ఐఎస్డిటీస్ కానీ యూఎస్డిటీస్ కానీ పర్చేజ్ చేసామో అది. ఇక్కడ కమిషన్ వ్యాలెట్ చూసుకుంటే ఇక్కడ మనకు 659 క్యూసీసీ కాయిన్స్ ఉన్నవి. అంటే ఒక కాయిన్ 1,50,00,000కి వెళ్తుందని చెప్పారు. ప్రజెంట్ 3 లక్షలకు ఉంది. అంటే 659 ఉంటే మన పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఇక్కడ ఐఎన్ఆర్లో చెక్ చేయండి, చూడండి, దాన్ని ఒకసారి మీరే చదవండి. ఎన్ని డిజిట్స్ ఉన్నవి? 8 డిజిట్స్లో ఈ యొక్క వ్యాలెట్ అనేది ఉండడం జరిగింది. అంటే ఇదంతా ఇప్పుడే రిలీజ్ కాదు కాబట్టి ఇక్కడ వ్యాలెట్కి ఎదురుగా క్లిక్ చేసేసి మనం ట్రేడింగ్లోకి వెళ్ళాలి. ట్రేడింగ్ ఎలా చేయాలి? ఇక్కడ ట్రేడింగ్, స్పాట్ ట్రేడింగ్ మనం చూడొచ్చు. స్పాట్ ట్రేడింగ్ అనేది మీకు ట్రేడింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ 2144 ఐఎస్డిటీలు ఈరోజు ట్రేడింగ్లో నిన్న కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ట్రేడర్స్ ఈరోజు అమ్ముతూ వస్తున్నారు. ఇక్కడ చూడండి, బై ఉంటుంది, సెల్ ఉంటుంది, లిమిట్ ఉంటుంది, అలాగే మార్కెట్ కూడా ఉంటుంది. మార్కెట్ తీసేశారు. ఇక్కడ బై, సెల్ మరియు బై క్యూసీసీ అనేది ఇక్కడ మనకు ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి అన్నీ కూడా మనకు ఆర్డర్స్ అనేది పెట్టి ఉన్నటువంటి ఆర్డర్స్. ఈ ఆర్డర్స్ అన్నీ కూడా ఉన్నవి. ఈ ఆర్డర్స్లో మనం ఒకటి పెట్టి చెక్ చేసి మీ ముందే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1500తో 0.058418 ఉంది. చూద్దాం, దీన్ని మనం ట్రేడ్ చేస్తే అవుతుందా? ఇక్కడ మనకు చూడొచ్చు, మన దగ్గర ఎంత ఉంది? మన దగ్గర ఆల్రెడీ ఇక్కడ అవైలబుల్ లిమిట్ కింద అవైలబుల్లో 229 ఐఎస్డిటీస్ ఉన్నవి. ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది? అక్కడ మనకు 1500తో ఒకసారి పెట్టి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని ఇక్కడ కింద కర్సర్ని లాగినా కూడా మనకు వస్తుంది. ఒక 25%ను పెట్టి చూస్తున్నాను నేను. ఇక్కడ అవైలబుల్ 229 ఐఎస్డిటీస్ ఉన్నాయి. ఒక 25%ను 1500తో మనం పెట్టి చూస్తున్నాం. 0.0366642 ఉంది. ఇది పెట్టినప్పుడు ఏమవుతుంది? ప్రైస్ మస్ట్ బిట్వీన్ 1500 to 2787 మధ్యలో పెట్టాలి. అంటే 1500 కంటే ఇక్కడ ఏం చెప్పారు సిఇఓ గారు చేసినటువంటి విధానం ఏంటి అంటే, చాలామంది తక్కువకు పెట్టినప్పుడు ఇక్కడ తీసుకోదు, అది కంపల్సరీ దీనికంటే ఏబోనే పెట్టాలి. చూద్దాం, ఇక్కడ 1508 పెట్టి చూద్దాం. మనకు ట్రేడింగ్ ఏం లేదండి, చాలా సింపుల్. ఇక్కడ అవైలబుల్ కింద ప్రైస్ ఉంది కదా, ఆ ప్రైస్ దగ్గర మనం 1508 ప్లస్ ఇక్కడ మనకి పర్సంటేజ్లు మన దగ్గర ఎన్ని ఐఎస్డిటీస్ ఉన్నాయి ఇలా జరుపుతూ ఉంటే టోటల్ వచ్చేస్తూ ఉంటుంది. అంతే, ఇక్కడ సింపుల్. ఇక్కడ మనం ఒక 25% పెట్టి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ 0.3 చేంజ్ మాత్రమే అక్కడ ఉన్నాయి కాయిన్స్ అవైలబుల్లో. ఇక్కడ బై చేస్తున్నాను. ఇక్కడ ఒక లిమిట్ కండిషన్ కూడా పెట్టారు. కండిషన్ ఏంటంటే 1 మినిట్ ఒక ట్రేడింగ్కి ఇంకొక ట్రేడింగ్కి మధ్యలో కంపల్సరీ 1 మినిట్ ఉంటుంది. ఆ 1 మినిట్ వరకు వెయిట్ చేసిన తర్వాతనే ఆర్డర్ అనేది తీసుకుంటుంది. ఇది చాలా కంపెనీ మీద, సర్వర్ మీద, మెయింటెనెన్స్ మీద వెయిట్ పడకుండా, ఇది బగ్స్ రాకుండా ఉండడానికి ఇది ఒక చక్కనైనటువంటి అవకాశం. ఇక్కడ చూద్దాం, మనం ఇప్పుడు ఆర్డర్స్ పెట్టాం. మనం పైకి స్క్రోల్ చేస్తే మన ఆర్డర్స్, ఓపెన్ ఆర్డర్స్లోకి వెళ్ళి చూస్తే మన ఆర్డర్స్ ఉంటవి. ఇక్కడ ఇంకా ఇది ఆర్డర్ తీసుకోలేదు. ఇక్కడ 2144 మీద ప్రజెంట్ నడుస్తుంది 0.036. ఇక్కడ చూడొచ్చు 2145 నుంచి 2144 మధ్యలోనే ట్రేడింగ్ అనేది సాగుతుంది. ఇక్కడ ఆల్రెడీ చూసుకుంటే
2200 వరకు వచ్చింది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి పెట్టి చూద్దాం. మనం 2144 మీద కంపెనీ ఆల్రెడీ ఇక్కడ పైన చూడొచ్చు, మనకి కాయిన్స్ ఇచ్చింది, 500 QCC కాయిన్స్ ఇచ్చింది. ఒక 25% పెట్టి చూపిస్తున్నాను మీకు ఇక్కడ. 229 ISDTలోంచి ఒక 54.96 అంటే 54.96 ISDTs ఉన్నవి. 1 మినిట్ కావాలి కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ బై అని క్లిక్ చేస్తే సరిపోతుంది, అంతే, సింపుల్. కానీ ఇక్కడ 2144 25%ని క్లిక్ చేసేసి మనం ఒకసారి బై అని కొడితే సరిపోతుంది. ఇక్కడ ఇంకా మనకి టైం 45 సెకండ్స్ వరకు మనం వెయిట్ చేయాలి. ఏది ఒక్కసారి బై అనేది క్లిక్ చేసినా కంపల్సరీ 60 సెకండ్స్ వరకు వెయిట్ చేయాలి. మీరు అలాగే పదే పదే నొక్కారనుకోండి, మీ యొక్క ఐడిలో ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ కూడా ప్రాబ్లం కావచ్చు. కాబట్టి 1 మినిట్ వరకు వెయిట్ చేసి 0.05 లిమిట్ ఆర్డర్ అనేది ఉంటుంది, అంతకంటే ఎక్కువ తీసుకోదు. అలా చేసినా కూడా మళ్ళీ అది లాసే. కాబట్టి మనం 0.05, మనం ఇక్కడ ఎంత పెట్టాం, 0.02456 మనం ఇలా మాన్యువల్గా కూడా టైప్ చేసుకోవచ్చు. 0.02456 అంటే యాక్చువల్గా 0.05 పెట్టాలి. ఇక్కడ ఒకసారి మనం బై QCC అనే దాన్ని క్లిక్ చేస్తే బై లిమిట్ ఆర్డర్ ఈజ్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి చూద్దాం, మనం ఆర్డర్స్లోకి వెళ్ళేసి ఓపెన్ ఆర్డర్స్లో ఆల్రెడీ ఆర్డర్స్ హిస్టరీలో మనం ఆర్డర్స్ హిస్టరీలో కనుక చెక్ చేస్తే 8th రోజు వరకు మాత్రమే ట్రేడ్ చేసింది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు 9th, మన ఆర్డర్ ఇంకా ఇది తీసుకోవట్లేదు, అంటే ఇంకా టైం. దీన్ని ఈరోజు రిలీజ్ చేస్తాను, ఇంకా 500 కాయిన్స్ అని చెప్పారు. ఆల్రెడీ ఇక్కడ పైన చూడొచ్చు, మనకి 3 లక్షల వరకు 3000 ISDT. ఇక్కడ QCC ISDT కింద 2144 ISDT అంటే ఏంటి, ఇంటూ 100 రూపాయలు ఒక ISDT. 2,14,400 కాయిన్ వాల్యూ ఇప్పుడు ఉంది. 24 అవర్స్ లోపల ఇది ఎంత మైనస్ అయింది, -10.59% అయిపోయింది. 24 అవర్స్లో హై ఎంత, 3000 ISDTs. 3000 అంటే ఎంత, 3000 ఇంటూ 100 రూపీస్ అంటే 3 lakh రూపీస్కి కాయిన్ రీచ్ అయింది. 24 అవర్స్లో లో ఎంత, 1045 అంటే 1,04,500 లో, మరియు 3000 అంటే 3 లక్షలు హై అనేది వెళ్ళింది. 24 అవర్స్లో దీని వాల్యూమ్ QCC ఎంత, 175.41 24 అవర్స్లో వాల్యూమ్ ISDT ఎంత, 3,76,077 ISDTs. ఇంత వాల్యూమ్ అనేది ఇక్కడ సోల్డ్ అవుట్ అనేది కావడం జరిగింది. బయ్యింగ్ సెల్లింగ్ అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ టోటల్ రిలీజ్డ్ అనేది ఇక్కడ వస్తుంది, టోటల్ రిమైనింగ్ 500 ఉంది, టోటల్ రిలీజ్డ్ అనేది ఇక్కడ వస్తుంది. వచ్చినప్పుడు మాత్రమే ఇది ట్రేడ్ అవుతుంది. ఇది రాగానే ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపించాను కదా. అలాగే లాస్ట్లో మనకి హిస్టరీలోకి వెళ్తే ఉంటుంది, మనం డిపాజిట్ చేసినటువంటివి అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. డిపాజిట్ హిస్టరీలో క్లిక్ చేసుకుంటే వ్యూ డీటెయిల్స్లోకి వెళ్తే ISDT జస్ట్ మనం ఎంత 229 చూపించాను మీకు. మనం ఎంత చేసాం, ISDT 18th 11/2025లో 21 చేసాం. మళ్ళీ అదే రోజు 1000 ISDTలు, 26వ తేదీ 21, 27వ తేదీ 84, 7వ తేదీ 410, 8వ తేదీ 160, 8వ తేదీ మళ్ళీ 19, ఇవాళ 9వ తేదీ 229. అన్నీ కూడా ఇక్కడ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. మనకు ISDTs వచ్చాయా, ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా అని మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. డిపాజిట్, ఈ డిపాజిట్ తర్వాత మళ్ళీ ఇక్కడ హిస్టరీలోకి వెళ్తే దాని కిందనే మనకి ఏముంటుంది, విత్డ్రావల్ హిస్టరీ, అంటే మనం ఇంకా విత్డ్రావల్ చేయలేదు. ఆర్డర్స్ హిస్టరీలోకి వెళ్తే మనకు మీ ఆర్డర్ సక్సెస్ అయిందా కాలేదా, ఎంతతో సక్సెస్ అయింది చూడండి. అక్కడ మనకు చూపించలేదు, కానీ ఇక్కడ మనకు 2144 మీద 9th రోజు ఈరోజు 0.025 అనేది ఇక్కడ ఆర్డర్ అనేది ప్లేస్మెంట్ అయింది. 2 కూడా రైట్ మార్క్ పడ్డాయి కాబట్టి 2 కూడా ఆర్డరు సక్సెస్ అయిపోయింది. ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్లో ఉండి క్లాక్ వైజ్గా ఉంటే అక్కడ సింబల్లో ఉంటే ఇక్కడ ఇది ఏంటిది, ISDT అనేది సక్సెస్ కాలేదు. 1508తో మనం పెట్టి చూపించాను మీకు ఇప్పుడు, అది
మనకు సక్సెస్ కాలేదు, పెండింగ్లో ఉంది. అలాగే 1000తో పెట్టింది ఎప్పుడు మనకి ఇది 8th రోజు లాస్ట్ కాయిన్ నేను 1000తో పర్చేజ్ చేయడం జరిగింది. ఇక్కడ 1000తో చిన్న ముక్క మీకు ఇక్కడ మీకు ఇది అర్థం కావాలి అంటే ఫస్ట్ దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేట్ 9th December 6:35 PMకి ఇంతకుముందు మనం ట్రేడింగ్ చేసాము. పెయిర్ అంటే ఏంటి? QCC ISDT. టైప్ అంటే బై, బి ఉంటే బై అన్నట్టు, ఎస్ ఉంటే సెల్ అన్నట్టు. బి ఒకటే కనిపిస్తుంది. ప్రైస్ ఎంత పెట్టాం మనం? 2144 ఇంటూ 100 అంటే 2,14,400తో మనం కాయిన్ పర్చేజ్ చేసాం. అమౌంట్ ఎంత? వాల్యూమ్ 0.024. 18 డిజిట్ల వరకు కూడా మీరు బై చేసుకోవచ్చు. 0.0000 అట్లా మీరు చిన్న ముక్క, ₹1, ₹2, ₹5 కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఫిల్డ్ ఎంత? 0.024567. టోటల్ ఎన్ని ISDTs అయినాయి దీనికి? 52 అంటే 52.671648 ISDTs అయినాయి. ఫీ ఏమన్నా ఉందా అంటే ఎలాంటి ఫీ అనేది లేదు. ఇక్కడ స్టేటస్ ఏమొచ్చింది? కన్ఫర్మ్ అయింది. ఇలా మీకు పైకి స్క్రోల్ చేస్తే మీకు పేజెస్ ఉంటవి. ఏ రోజు ఎంత మీరు పర్చేజ్ చేశారు అనేది మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మన మాక్ ట్రేడింగ్ ఇచ్చినప్పుడు ఇవన్నీ ట్రేడ్ చేసినటువంటివి దాదాపు నేను 2 పేజీల్లోనే ట్రేడింగ్ అయిపోయినట్టుంది నిన్న. చూడొచ్చు. ఇక్కడ 3rd పేజీని క్లిక్ చేద్దాం మనం. ఇక్కడ పేజెస్ని క్లిక్ చేస్తే మీ ట్రేడింగ్లో సక్సెస్ అయిందా కాలేదా, మీరు ఎంత కొన్నారనేది చూస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 8th రోజు మనకి 3 o'clock, 8th రోజు 3 o'clockకి మనం 192 ISDTs అంటే 19,200 మీద 0.05 కాయిన్ అనేది మనకు వచ్చింది. దాని వాల్యూమ్ వచ్చేసి 9.60. ఇది రైట్ మార్క్ గ్రీన్లో ఉంటే ఇది సక్సెస్ అయినట్టు. అలాగే 8th రోజు మళ్ళీ మనకు 205 మీద ఒక 0.05 కాయిన్ దొరికింది. ఇవన్నీ కూడా ఆర్డర్స్ అన్నీ కూడా సక్సెస్ అయిపోయాయి. మనకు అన్నీ కూడా ఆర్డర్స్ సక్సెస్ అయిపోయాయి. మనం ఎంత పెట్టాం ఆర్డర్? ఓన్లీ 0.05 మాత్రమే పెట్టాం. 205 తర్వాత 192 మీద ఒక 5 పైసల వంతు దొరికింది. 205, 217, 255, 315. ఇలా మనకు పేజెస్ అన్నీ చూస్తే చెక్ చేసి చూసుకోవచ్చు. ఇలా రైట్ సైడ్ చూసుకుంటే మనకు సక్సెస్ అవుతే గ్రీన్ కలర్లో రైట్ మార్క్ అనేది ఉంటుంది. దీన్ని కొంచెం స్క్రోల్ చేసి చూసుకోవచ్చు. చాలా సింపుల్ అండి ఇది. చాలా ఇంత సింపుల్గా ఏ వెబ్సైట్ కూడా ఉండదు. ట్రేడింగ్ అనేది ఇంత సింపుల్గా ఉండదు. ఇక్కడ ఓవర్వ్యూ దగ్గర మనం క్లిక్ చేసేస్తే మనకి ఓవర్వ్యూలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ స్పాట్ వ్యాలెట్ ఎంత ఉంది? 1977. కమిషన్ వ్యాలెట్ వచ్చేసి 1,48,374. ఇవన్నీ కూడా డాలర్స్కి సంబంధించినటువంటిది. ఇక్కడ మనం కాయిన్స్ ఎన్ని కొన్నాము అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ISDT స్టేబుల్ కాయిన్ ఎన్ని ఉన్నాయి? ఇంకా మన దగ్గర 123 ఉన్నాయి. మనం ఇంతకుముందు 129 ఉండే కదా, అందులో నుంచి ఒక 6 కాయిన్స్ వర్త్ పెట్టేసి మనం పర్చేజ్ చేసాం. ఇంతకుముందు ఒక చిన్న ముక్క మీకు చూపించాను కదా, క్వాంటమ్ క్రిప్టో కరెన్సీ. మీరు కొన్న కాయిన్స్ ఎక్కడికి వచ్చాయి? 5.06701299 అంటే 5 QCC కాయిన్స్ మనం ఆల్రెడీ నిన్న మరియు మొన్న 25th 26th రోజు పర్చేయడం జరిగింది. అలాగే డాడీ కాయిన్, నెక్స్ట్ డీ కాయిన్ కూడా వస్తుంది. డీ కాయిన్ కూడా మనకి ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే టెథర్ USDTని మనం ISDTగా మార్చుకోవడానికి ఇక్కడ మనకు ఉంటుంది. నెక్స్ట్ USDTని ISDTగా మార్చుకొని సింపుల్గా పర్చేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ మళ్ళీ వ్యాలెట్ దగ్గర క్లిక్ చేస్తే మీకు డిపాజిట్ అని ఉంటుంది. డిపాజిట్ని క్లిక్ చేస్తే మీ డిపాజిట్ డీటెయిల్స్ వస్తాయి. అలాగే ఓవర్వ్యూలో మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నవి. మళ్ళీ ట్రేడింగ్కి వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ స్పాట్ ట్రేడింగ్ క్లిక్ చేస్తే మనం ట్రేడింగ్లోకి వెళ్తాం. మళ్ళీ ఒక కొంత పర్సెంటేజ్ ముక్క పర్చేజ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ తగ్గింది. 2114కి కొన్నాం. ఇక్కడ 2110కి ఇక్కడ ఉంది. అంటే 2,11,000కి ఇప్పుడు ఉంది. అంటే ఇది మనకు కొనే టైం మంచి టైం, ఇంకా దిగుతూ ఉంది కాబట్టి ఇంకా మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడొచ్చు గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ కూడా మనకు ఆర్డర్స్ పెట్టి ఉన్నవి. ఇవి ఈ రెడ్ కలర్లో ఉన్నదన్నీ కూడా ప్రజెంట్ ట్రేడింగ్ అవుతూ ఉన్నటువంటిది మనకు చూపిస్తుంది. ఇక్కడ కూడా మనకు ఒక 35 ఆర్డర్స్ వరకు చూపిస్తుంది. చూడవచ్చు 2,115తో లాస్ట్ ట్రేడ్ అనేది జరిగింది. 0.60 కాయిన్ అనేది కొన్నారు. 1.27K వర్త్ అది ఉంది. అలాగే 2125తో 0.2 కొన్నారు. 425 వర్త్ ఇక్కడ మనకి
అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ట్రేడింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లోకి వెళ్ళి చూద్దాం. మనం లిమిట్ పెట్టాం కదా ఇంతకుముందు 1508ది. మనం ఏమనుకుంటామంటే ట్రేడింగ్ అయిపోయింది, మన దగ్గర ఇక్కడ అవైలబుల్ కాయిన్స్ అయిపోయినాయి అని అనుకుంటాం. చూడండి ఇక్కడ అవైలబుల్ ఎంత ఉంది, 68 కాయిన్స్ మాత్రమే ఉంది. కానీ మనం ఇక్కడ ఒక ఆర్డర్ పెట్టాము, ఆర్డర్ ఇంకా కాలేదు. కాబట్టి దీని పైకి ఎక్కడైతే ట్రేడింగ్ చేస్తున్నామో దాని పైకి స్క్రోల్ చేసినప్పుడు మన కింద ఓపెన్ ఆర్డర్స్, ఆర్డర్స్ హిస్టరీ, ట్రేడ్ హిస్టరీ 3 ఉంటాయి. ఓపెన్ ఆర్డర్స్ని క్లిక్ చేస్తే మన ఆర్డరు ఏదైనా సోల్డ్ అవుట్ అయిందా కాలేదా తెలుస్తుంది. ఇక్కడ మనకు ఒకటి ఉంది, దీన్ని మనం ఏం చేయాలి, క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ట్రేడ్ అనేది చేయాలి. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇంతకుముందు అక్కడ అవైలబుల్లో 68 చూపించింది. ఇప్పుడు మనం ఇది క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇక్కడ మన కాయిన్లు అనేది అవైలబుల్లో పెరుగుతుంది. ఇట్స్ టేక్ సమ్ టైమ్ ఓన్లీ. తొందరగా దీన్ని కొంచెం రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మన అవైలబుల్ కాయిన్స్ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత మళ్ళీ మనం చూడవచ్చు ఇక్కడ 68 ఉన్నది ఏమైంది, మళ్ళీ 123 ISDTs అయింది. మనకి లాస్ట్ ట్రేడ్ జరిగింది ఎక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫ్లో కనుక చూసుకుంటే మనకి ఆర్డర్ బుక్లో చూసుకుంటే 2115 మీద ప్రజెంట్ ట్రేడ్ అనేది జరుగుతుంది. ఈ 2115 మీద మళ్ళీ కొంత పెట్టి మనం బై చేద్దాం. మీకు చాలా వివరంగా చూపిస్తాను. 2115 ఇక్కడ మీకు 0.05 కాయిన్ కొట్టి యాక్చువల్గా మీ దగ్గర ISDTs ఎక్కువ ఉంటే చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది, 123 ISDTs ఉన్నాయి. మనం 0.05 పెడితే ఎంత వస్తుంది, 105.75 ISDTs వచ్చింది. బై చేద్దాం, పెద్ద కంగారు ఏం లేదు. ఎందుకంటే మనకి లక్ష ఉన్నది 3 లక్షలకి వెళ్ళింది, 12,500ది 3 లక్షలకి వెళ్ళింది. కాబట్టి మనం బై చేస్తే నష్టమేమీ లేదు. ఎందుకంటే రేపు 1,50,00,000కు కాయిన్ వెళ్తుంది కాబట్టి మనం ఎంత పెట్టుకున్నా నష్టమేమీ లేదు. ఇప్పుడు మనం ఆర్డర్ను ప్లేస్ చేసాం. ప్లేస్ చేసినప్పుడు మనకి ఇది సక్సెస్ అయిందా లేదా అనేది మనకి ఓపెన్ ఆర్డర్స్లోకి వెళ్తే కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లో ఆల్రెడీ ఉంది, మనం పెట్టాం 105. ఇది ఓకే అయితే మనకి ఏమొస్తుంది, ఓకే అయితే మనకి కాయిన్స్ అనేది అక్కడ పెరుగుతుంది. మన కాయిన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఎక్కడ చూసుకున్నాం, మనం ఇంతకుముందు ఎక్స్చేంజ్లో ఇక చూడండి 25 కాయిన్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, 470 కాయిన్స్ ఇంకా రిమైనింగ్ ఉంది. అంటే కంపెనీ ఏం చేస్తుంది, డైలీ ఓన్లీ 500 కాయిన్స్ మాత్రమే ఇస్తుంది. ఇక్కడ హిస్టరీలోకి వెళ్ళేసి మనం విత్డ్రావల్ హిస్టరీ, ఆర్డర్స్ హిస్టరీ కనుక చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు చూడొచ్చు. ఇప్పుడు 9th 6:45కి మనం 2115తో 0.05 కాయిన్ పెట్టాము. కానీ ఇది ఏముంది, పెండింగ్లోనే ఉంది. ఇది ఆర్డర్ పెండింగ్లో ఉంది, ఇది సక్సెస్ కాలేదు. కాబట్టి మనం కాసేపు వెయిట్ చేసి మళ్ళీ దీన్ని ఏం చేస్తాం, క్యాన్సిల్ చేసుకుంటాం. క్యాన్సిల్ చేసేసుకొని ఇక్కడ ఓవర్వ్యూలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మై అసెట్స్ క్వాంటమ్ క్రిప్టో కరెన్సీ QCC మీనింగ్ ఏంటి, ఇక్కడ 5.067 కాయిన్ అనేది ఇక్కడ మనకి ఉంది. ఇలా మనం సింపుల్గా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది రెఫరల్ అనేది రేపు ఎల్లుండితో రెఫరల్ అనేది అయిపోతుంది. రెఫరల్ ఇన్కమ్ ఫస్ట్లో ఎక్కువగా వచ్చింది, QCC కాయిన్స్ ఇప్పుడు తగ్గింది. కాబట్టి ఈ 2 డేస్లో కూడా రెఫరల్ అనేది చేసుకుంటే ఎక్కువగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రీగా ఓన్లీ మీ మెయిల్ ఐడి, జెన్యూన్ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉంటే మీరు దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకొని మీ సీనియర్స్ నుంచి తీసుకొని, మీకు తెలిసిన వాళ్ళ నుంచి తీసుకొని మీరు చేసుకోవచ్చు. ఎవరైనా లేకపోతే మన ఛానల్లో కూడా QCC రెఫరల్ లింక్ అనేది ఉన్నది పాత వీడియోస్లో, కాబట్టి అందులో నుంచి కూడా చూసి చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ట్రేడింగ్ అనేది ఇంతే అండి, చాలా సింపుల్. డాష్ బోర్డ్ ఎదురుగా క్లిక్ చేయాలి, 2 యారో మార్క్స్, ఒకటి క్యూ ఎక్స్చేంజ్ ముందు క్లిక్ చేస్తే డాష్ బోర్డ్, ప్రొఫైల్, వ్యాలెట్, హిస్టరీ, లాగౌట్ వస్తుంది. ఇంకొకటి డాష్ బోర్డ్కి ఎదురుగా క్లిక్ చేస్తే మనకు స్పాట్ ట్రేడింగ్ అనేది వస్తుంది. ట్రేడింగ్లో ట్రేడింగ్ని క్లిక్ చేస్తే స్పాట్ ట్రేడింగ్ వస్తుంది. స్పాట్ ట్రేడింగ్ క్లిక్ చేస్తే మనం కే వ్యాలెట్ నుంచి కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, చూడొచ్చు ఇక్కడ 2,120, 2,115తో మనం ఆర్డర్ పెట్టాం. మన ఆర్డర్ ఉందా పోయిందా మనం చూడొచ్చు. ఇక్కడ ఆర్డర్ పోలేదు కాబట్టి కాయిన్ వాల్యూ అనేది 115 నుంచి 20కి వచ్చింది. ఒకసారి క్యాన్సిల్ చేసి మళ్ళీ 2120తో ట్రై చేసి చూద్దాం మనం. ఓకేనా, 2120 ప్రజెంట్ రేట్ ఎంత ఉంది,
మన దగ్గర ఎన్ని కాయిన్లు ఉన్నాయి? 124 ఐఎస్డిటీస్ ఉన్నాయి. నేను జస్ట్ కర్సర్ని ఇలా లాగుతున్నాను, మనకి ఎంత కాయిన్ వస్తుంది. కానీ మనం 0.5 కంటే ఎక్కువ పెట్టొద్దు కాబట్టి 0.05 మాత్రమే మనం ఒక ఆర్డర్ పెట్టాలి కాబట్టి 0.05 పెట్టాను. ఇక్కడ మనకు పైన ఎంత ఉంది? 124 ఐఎస్డిటీస్ ఉన్నాయి, కింద 106 ఐఎస్డిటీస్ ఉంది. ఇక్కడ బై అనేది చేస్తున్నాను, చూడండి. ఇక్కడ మీరు బై లిమిట్ ఆర్డర్ ఈజ్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ, ఇక్కడ అయిపోయింది ఆర్డర్. మనకు ఓన్లీ 18 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి 2120తో మళ్ళీ మిగతా రిమైనింగ్ ఎంత ఉందో మనకు 18 ఐఎస్డిటీస్ ఉన్నవి. ఆ 18 ఐఎస్డిటీస్ అంటే మనం 18కి 18 పెట్టొద్దు, మనకి ఇందులో ట్యాక్స్ పోతుంది కాబట్టి మనం జస్ట్ 1-2 ఐఎస్డిటీస్ తక్కువ పెట్టి మనం ట్రేడ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇప్పుడు మనం 1 మినిట్ కాలేదు కాబట్టి మీకు చూపించడం కోసం నేను మళ్ళీ క్లిక్ చేశాను. 1 మినిట్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాతే మనం ట్రేడ్ అనేది చేయాలి. ప్రైస్ దగ్గర ప్రజెంట్ ప్రైస్ రెడ్ మార్కులో ఏదైతే నడుస్తుందో ఐఎస్డిటీ కింద అది పెట్టాలి. అమౌంట్ దగ్గర 0.05 కంటే ఎక్కువ పెట్టొద్దు. దానికంటే తక్కువ ఎంతైనా పెట్టుకోవచ్చు మీరు, కానీ దానికంటే ఎక్కువ ఆర్డర్ అనేది ప్లేస్ చేయొద్దు. సింపుల్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఇది ఒక మిరాకిల్. ఆల్రెడీ చరిత్ర సృష్టించింది ఈ యూనివర్స్లో, ఇంకా చరిత్ర సృష్టించబోతుంది. దానికి మూల పురుషుడు డాడీ శ్రీ కిలపర్తి వెంకట్రావు గారు. చూడొచ్చు, ఇక్కడ చూడండి మీరు. వెంటనే ఆర్డర్ మనం ప్లేస్ చేద్దాం అనుకుంటే అక్కడ పైన పెరిగింది, 2125 అయింది. వెంటనే ఏం చేయాలి? 2125 అనేది మనం చేంజ్ చేసాం. మరి పైన అమౌంట్ ఉందా దీనికి సరిపోను? 18.38 ఉంది, ఇక్కడ మనం 16.48. ఇంకా మనం వెయిట్ చేస్తూ ఉంటే ఏమైపోతుంది? కాయిన్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం తొందరగా దాన్ని ట్రేడ్ చేసేసేయాలి. ఇక్కడ ట్రేడ్ చేసాం, చూడండి. ఇక్కడ 1.98 ఐఎస్డిటీ మాత్రమే ఉంది, అంటే 2 ఐఎస్డిటీస్ ఉన్నాయి మన దగ్గర. 2120 పెట్టేసి మళ్ళీ 2120కి వచ్చింది. మళ్ళీ ఒక 75% పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. మళ్ళీ బై ఆర్డర్ కొట్టాను, కానీ 1 మినిట్ కాలేదు. అంటే మనం పదే ఏం చేస్తాం? అయ్యో రేట్ తగ్గుతుంది, రేట్ పెరుగుతుందని తొందరగా క్లిక్ చేస్తుంటాం. ఇలాంటి క్లిక్ చేయడం వల్ల అది సర్వర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, బగ్స్ వస్తాయి. బగ్స్ రావడం వల్ల మీ ఐడి ఏదైతే ఉందో అది అక్కడే స్టక్ అవుతుంది, మీ ఐఎస్డిటీస్ అందులోనే ఉండిపోతాయి. కాబట్టి ఎవరు కూడా దయచేసి 1 మినిట్ వరకు వెయిట్ చేసిన తర్వాతనే మీరు ట్రేడ్ అనేది చేయండి. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ రేట్ పెరిగింది కాబట్టి మనం ఏం చేయాలి? 2125 అనేది మార్చేసి ఆల్రెడీ 4 సెకండ్స్ ఉంది కాబట్టి పైన వెయిట్ చేస్తున్నాను. 1 సెకండ్ 0 సెకండ్. ఇప్పుడు మనకి అయిపోయింది. బై ఆర్డర్ లిమిట్ ఆర్డర్ ఈజ్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. మనం చెక్ చేసుకోవాలి వెంటనే. అయ్యో నాది ఆర్డర్ అయిపోయింది, ట్రేడింగ్ అయిపోయింది, నా కాయిన్స్ అన్ని ఇక్కడ ఖాళీ అయ్యాయని చూడొద్దు. మనం వ్యాలెట్లోకి వెళ్ళేసి ఓవర్వ్యూలోకి వెళ్ళేసి మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇక్కడ వచ్చిందా రాలేదా చూడండి. ఇక్కడ 5.06 ఉండే 5.12 వచ్చింది, అంటే మన ఆర్డర్స్ సక్సెస్ అయ్యాయి. అప్పుడు ఎందులోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి? పైన క్యూ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళేసి హిస్టరీలోకి వెళ్ళేసి ఆ హిస్టరీలో డిపాజిట్ హిస్టరీ, విత్డ్రావల్ హిస్టరీ, ఆర్డర్స్ హిస్టరీ కనుక చెక్ చేసుకుంటే మనం 9 o'clock 9th డేటు 651, 650, 649కు 3 ట్రేడ్ చేసాం. 2125, 2120 పెట్టి మనం 3 ట్రేడ్స్లో ఏది సక్సెస్ఫుల్ అయిందో మనం చూడొచ్చు. 3 ఆర్డర్స్కి 3 ఆర్డర్స్ సక్సెస్ అయ్యాయి. అంతకుముందు మనం ఒక చిన్న లాజిక్ యూజ్ చేసాము. ఏం చేసాం? మనం ఆల్రెడీ అక్కడ లిమిట్లో ఉన్నటువంటి వాటిని పెట్టి 1000 పెట్టి కొడితే ఆర్డర్ అనేది సక్సెస్ అనేది కాలేదు. అంటే తక్కువ లిమిట్ పెట్టినప్పుడు మనం అక్కడ ట్రేడ్ కంటే తక్కువ పెట్టినప్పుడు మనకి ఇది సక్సెస్ కాదు. కాబట్టి మనం ఈ విధంగా ట్రేడ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం మన దగ్గర స్పాట్ వ్యాలెట్లో, స్పాట్ ట్రేడింగ్లో మన దగ్గర ఏమైనా ఉందా, ఏమైనా పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయా? ఓపెన్ ఆర్డర్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఓపెన్ ఆర్డర్స్ ఉన్నాయా? ఏమన్నా లేవు, 0 ఉంది. ఆర్డర్ హిస్టరీ కనుక చూస్తే ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఈరోజు మనం ఏం చేసాం, ఎన్ని ఆర్డర్స్ చేసాం, నిన్న ఎన్ని ఆర్డర్స్ చేసాం, ఫస్ట్ నుంచి ఎంత చేసాం మనం చూడొచ్చు ఇక్కడ. అంటే ఇది 8th నుంచి అప్డేట్ అయింది కాబట్టి 8th నుంచి మనకు ఆర్డర్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ బై అనేది 8th నుంచి మనం చేసాం. 192, 180, ఇది 0.05 ఇదంతా కూడా సక్సెస్ అయింది. ఈరోజు 9th మనం చూద్దాం. 2125 మీద మనం 2 ఆర్డర్స్ సక్సెస్ అయ్యాయి. 2020 మీద కూడా సక్సెస్ అయింది. 2115 మీద కూడా సక్సెస్ అయింది. ఈ విధంగా 2144 మీద కూడా మనకు సక్సెస్ అయిపోయింది. 2144 మీద కొంత కొట్టాము. 1508ది కూడా సక్సెస్ అయింది.
అంటే లాస్ట్ మనకు 1000తో నిన్న 8th రోజు మనం చేసిన ట్రేడింగ్లో 432కు ఒక చిన్న బిట్టుతో ఒక 1 లాక్ అయినాక కొనాలని చెప్పేసి ఒక చిన్న ముక్కగా పర్చేజ్ చేద్దామని చూశాను. ఎంత 0.4030 వాల్యూమ్ కొన్నాను. 1000 అంటే ₹1,00,000 మీద ఇది సక్సెస్ అయిపోయింది. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.